శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దసరా శరన్నవరాత్రి మహోత్సవము జయప్రదం చేయాలని అధ్యక్షుడు దేవతి సురేంద్ర మరియు కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఆదివారం సాయంత్రం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయ ఆవరణంలో ఆలయ అధ్యక్షులు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి శరన్నవరాత్రి మహోత్సవాలకు సంబంధించి పుస్తక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోమవారం నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. 28వ తారీఖున తిరుపతికి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి అరవింద్ కంటి హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం నందు కొన్ని దశాబ్దాలుగా దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. అదేవిధంగా 2025 సంవత్సరంగాను ఈ సంవత్సరము దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుటకు కమిటీ నిర్ణయించినాము. దానికి సంబంధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. చురుగ్గా ఈ సంవత్సరము ప్రత్యేకంగా ఉచిత కంటి వైద్య శిబిరము నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్క భక్తుడు కూడా వచ్చి వాళ్ళు చూపించుకొని సేవ చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ప్రతి భక్తుడు కూడా ఉదయము సాయంత్రము శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారికి కృపకు పాత్రలుగా కోరుచున్నాము. దసరా నవరాత్రి సందర్భంగా 22వ తేదీని మొదలుకొని 3వ తేదీ వరకు దేవస్థానం నందు నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. భక్తులందరూ విరివిగా ఇచ్చేసి దేవుడు కృపకు ప్రార్థిస్తున్నాము. ఈ సంవత్సరము అరవింద కంటి హాస్పిటల్ తిరుపతి వారిచే ఉచిత కంటి హాస్పిటల్ వైద్యం చేయబడను, ఆపరేషన్ చేయబడను. అది ఆదివారం 28వ తేదీన జరుగును. కావున చుట్టుపక్కల బడ్జెట్ ప్రాంత ప్రజలందరూ వచ్చి వారు కంటి పరీక్షలు చేయించుకొని ఎవరన్నా ఆపరేషన్ చేయాలంటే వాళ్ళే తిరుపతి తిరుగుతాం ఫ్రీగా చేసి వైద్యం మళ్ళీ ఇక్కడ బడ్జెట్కి తీసుకొని వచ్చి ఇప్పిస్తాం. సోమవారం 29వ తేదీ గుడోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతుంది. వీరబల్లెం కూడా జరుగుతుంది. అట్నే 2వ తేదీ